నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇస్తామన్న మంత్రి సీతక్క. అత్యాచారానికి పాల్పడే వారికి కఠిన శిక్షలు విధిస్తామన్న ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి అనిత. బోనాల పండుగ చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత, నిరసనకు దిగిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఆషాఢ జాతర మహోత్సవ ఆహ్వాన పోస్టర్ను ఆవిష్కరించిన ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. రైట్, ఇక డీటెయిల్ చూస్తే అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. అంగన్వాడీ టీచర్కు 2 లక్షలు, హెల్పర్కు 2 లక్షల రూపాయల చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేస్తామని ఆమె వెల్లడించారు. దీనిపై 2-3 రోజుల్లో జీవో జారీ చేస్తామని తెలిపారు. మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే సంకల్పంతో మొక్కలు నాటుదామని, చెట్లను కాపాడుదామన్నారు. అందుకే అంగన్వాడీ కేంద్రాల్లో అక్షర జ్ఞానంతో పాటు పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆయన చూసుకోవాలి, అమ్మతనాన్ని టీచర్లు, అంగన్వాడీ టీచర్లు చూసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా అమ్మ మాట అంగన్వాడీ బాటను సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఎవరు కూడా రిటైర్డ్ అయ్యేటువంటి వాళ్ళు ఆందోళన పడకండి. ఆల్రెడీ జీవో వస్తుంది. కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తున్నారు. గతంలో 50,000 ఇచ్చారు కావచ్చు, కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు, మేడం కరుణ గారు, నేను, కాంతి గారు, మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ 4-5 రోజులలో క్లియర్ అవుతుంది. 1 లక్ష రూపాయల ఆయకు, టీచర్ అమ్మకు 2 లక్షలతోటి ఇస్తున్నాము. అది పక్కా జీవో వస్తుంది. కొంత ఇప్పుడు ఏంటంటే రుణమాఫీ అటు ఇటు ఉండి కొద్దిగా డిలే అవుతుంది తప్ప తప్పకుండా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. మీరు అందరూ బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆడపిల్లలపై అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే భయపడేలా శిక్షలు అమలు చేసేందుకు చట్టాలు రూపొందిస్తామని ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. గంజాయి కల్తీ మద్యానికి బానిసై వావి వరుసలు మర్చిపోతున్నారని, పోర్న్ సైట్లు కూడా మైనర్లను చెడదోవ పట్టిస్తున్నాయి. పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే ముందు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని, స్కూళ్లలో విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. స్టార్టింగ్ అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లోని ఒక ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారు, కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగా రియాక్ట్ అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చుమర్రి ఇష్యూ మనకి అందరికీ తెలుసు. నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రిలోని ఒక చిన్న పాప 9 years బేబీ, అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది. ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు. తాగిన మైకంలో ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు. అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు. అలాంటి మైకంలో ఆ పిల్లని చిన్న పసికొందిని అత్యాచారం చేసిన సంఘటన కానీ కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడికి వలసలోని జరిగిన 5 నెలల పసికొంది మీద జరిగిన అత్యాచారం కానీ, ఇప్పుడు ఈ మచ్చుమరిలోని అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ కిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీలో రసాభాస చోటు చేసుకుంది. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే అయిన సబితా ఇంద్రారెడ్డిని ఆహ్వానించారు. ఇదే కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు కూడా హాజరయ్యారు. అయితే అధికారిక కార్యక్రమాల్లో సంబంధం లేని వ్యక్తులను వేదికపైకి పిలవడంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడు కేఎల్ఆర్ తో పాటు మరికొంతమంది ఆ పార్టీ నేతలు వేదిక మీదకు రావడంతో ఎమ్మెల్యే కిందకు దిగిపోయి వేదిక కింద కూర్చొని నిరసన తెలిపారు. ఓ పక్క బీఆర్ఎస్ ఆందోళన కొనసాగిస్తుండగా మరోపక్క దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీలకు బోనాల పండుగ ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన చెక్లను పంపిణీ చేయడం జరిగింది. కూడా కొంత అమౌంట్ ఇవ్వాలా అనేది చెక్ రూపంలో ఇవ్వాలనేది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటిగా కాగానే తెలంగాణ సంస్కృతిని గౌరవించాలి, తెలంగాణ సంస్కృతిని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో బోనాల పండుగని ప్రతి బోనాల పండుగకి ప్రతి గుడి దగ్గర కూడా వాళ్ళ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుండి కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు. అదే నానుడు ఈరోజు బోనాల పండుగ సందర్భంగా చెక్కులు ఇస్తామని ఇక్కడ
మన ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ గారు రావడం స్టేజ్ మీద పక్కన కూర్చోబెట్టుకొని చెక్కులు పంచుతామంటే ఇది ఎట్టుపోతుంది అనేది గౌరవ రేవంత్ రెడ్డి గారు దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను. మీకు రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రజలకు కావాల్సిన అవసరాలు మీ దృష్టిలో లేవు. ఈరోజు రాష్ట్రంలో పార్టీ పరంగానే నడిపించాలనే ప్రయత్నం ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రోటోకాల్ ప్రకారం గౌరవించే సంస్కృతిని ఈ ప్రభుత్వం మర్చిపోతుంది. దయచేసి దాన్ని పాటించాల్సిన బాధ్యత ఉంటుందని మరొకసారి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఇలాగే చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం నాది, మొత్తం మేమే ఉన్నాం, ఎవరేం చేస్తారని. కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు, ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. బోనాలు ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ఈ నెల 28వ తేదీన బోనాలు, 29వ తేదీన రంగం కార్యక్రమం ఉంటుందని ముషిరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ శ్రీ కనకాల కట్టమైసమ్మ ఆలయంలో ఎండోమెంట్, జిహెచ్ఎంసీ పోలీస్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఆషాఢ జాతర మహోత్సవ ఆహ్వాన పోస్టర్ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ముషిరాబాద్ శాసనసభ ఈ యొక్క ఆషాఢ జాతర మహోత్సవం ఎటువంటి యొక్క ఇబ్బందులలో మరియు ఎటువంటి ట్రాఫిక్ ఈ యొక్క ఆషాఢ జాతర ఉత్సవంలో 2024 కార్యక్రమం 2000 శాఖ అధికారులతో ఏర్పాటు చేస్తున్నారు. శ్రీధర్ కమిషనర్ దేవాదాయ శాఖ ఉత్తర్వులకి ప్రతి భక్తుడికి కూడా సంపూర్ణ ఇలాంటి చాలా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం ద్వారా మీటింగ్లో చాలా మంది ఆల్మోస్ట్ ఆఫీసర్స్ కూడా ఈ మీటింగ్ హాజరవడం జరిగింది. మరి మీటింగ్లో ఈనాడు సౌకర్యాలను ప్రారంభం చేసుకోవాలని చెప్పారు. ఎందుకంటే వ్యాపారం చాలా భువనగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు తుంగలపల్లి రవికుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భువనగిరి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో నిజంగా ఇక్కడికి రాగానే అనిపించింది, అసలు ఒక చెట్టు ఎందుకు పెట్టలేదు అనిపించింది. ఇప్పుడే అన్నాం మనం అందరూ చెట్లు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. అంత వ్యక్తులు గాని, సమాజం గాని, ప్రభుత్వాలు గాని అందరు చేస్తూ ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో ఇంత స్థలం ఉండి చెట్లు ఎందుకు పెట్టలేదని ఆ చెట్లు పెట్టేటప్పుడు అనిపించింది. అదే నేను మీరు ఏసీ గారితో కూడా అనడం జరిగింది. సరే అంటే అది ఎందుకు వచ్చిందో ఇక్కడ వెలితి, సరే ఆ వెలితి ఈ రోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఈరోజు తీరుస్తున్నాం. అదే ఇక్కడ ఇదే కాలేజ్ పడతాయి, వాన పడటానికి గాని, మంచి వాతావరణం ఉండటానికి గాని ఇవన్నీ కూడా ఏర్పడతాయి. సరే సంతోషం. ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇక్కడ హై స్కూల్ ఆవరణలో మనం అక్కడ చెట్లు నాటే కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ పిల్లలందరూ కూడా మీరందరూ పార్టిసిపేట్ అయినందుకు కూడా మీరు కూడా ఎప్పటికీ గుర్తుంచుకునే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఓకే, అట్లనే మీరు జరుగుతున్నాయి ఈ వన మహోత్సవాల కార్యక్రమంలో లక్షలాది వృక్షాలు పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నాం. భువనగిరిలో కూడా మొన్న మాట్లాడినప్పుడు మరి మున్సిపల్ చైర్మన్ గాని కమిషనర్ గారికి కూడా చెప్పినాం. ఇక్కడ అంటే ఓపెన్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఓపెన్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, చెరువు కట్ట ఉంది, చెరువు కట్టంబడి పెట్టాలి. లేకపోతే ఓపెన్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా త్వరలో చేపట్టబోయే సామాజిక ఆర్థిక కులగణకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకురా భరణం కృష్ణమోహన్ రావును జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆయనకు ఒక వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్ లో బీజేపీ కార్పొరేటర్ వినూత్న నిరసన చేపట్టారు. గౌరిగూడలోని ఆర్టీసీ మెకానిక్ షెడ్ రెవెన్యూషన్ చేసి నిర్మాణ వ్యర్థాలు అక్కడే వదిలివేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బేగం బజార్ బీజేపీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. అధికారులను నిలదీసి వెంటనే నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని డిమాండ్ చేశాడు. స్థానిక విఠోబా ఆలయ రథోత్సవం ఉందని భక్తులకు ఇబ్బందులు అవుతాయని వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి వారిని తొలగించాలని డిమాండ్ చేశారు.
నెల రోజులు దాకా ఒక ఆఫీసర్ పోతలేడా క్రాస్ కట్టింగ్ అయితే లేదా అదే ఎవరు నెగ్లిజెన్సీ అది ఏమి అసలు కాదు. నీ నెగ్లిజెన్సీ పెట్టుకో. ఇప్పుడు పైన ఒకటే వేస్తాడు, పైన 1-2 కవర్లు ఆడే తిప్పి కొడితే 5 కవర్లు, రోజుకి 5 కవర్లు. ఒక మనిషి లేడా? ఒక రోజు 5 కవర్లు స్టాగ్నేట్ అయింది సార్. అంత ఇబ్బంది అవుతుంది. నెల రోజులు దాకా ఒక ఆఫీసర్ పోతలేడా క్రాస్ కట్టింగ్ అయితే లేదా అదే ఎవరు నెగ్లిజెన్సీ అది ఏమి అసలు కాదు. నీ నెగ్లిజెన్సీ పెట్టుకో. ఇప్పుడు పైన ఒకటే వేస్తాడు, పైన 1-2 కవర్లు ఆడే తిప్పి కొడితే 5 కవర్లు, రోజుకి 5 కవర్లు. ఒక మనిషి లేడా? ఒక రోజు 5 కవర్లు స్టాగ్నేట్ అయింది సార్. అంత ఇబ్బంది అవుతుంది. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12వ తారీఖున మృతి చెందిన ట్రాన్స్జెండర్ హత్య కేసును సనత్ నగర్ పోలీసులు ఛేదించారు. ట్రాన్స్జెండర్ సుశీలను హత్య చేసిన సాగర్ సింగ్ తో పాటు 3గురిని అరెస్ట్ చేసినట్లు సనత్ నగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. డబ్బు కోసమే షీలాను హత్య చేశారని, సాగర్ సింగ్ 19 కేసుల నిందితుడని, అతనిపై పీడీ యాక్ట్ కూడా ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు. శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు మా సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి డైల్ 100 ద్వారా ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం ఫతేనగర్ గ్రేవ్ యార్డ్లో ఒక అన్నోన్ బాడీ అక్కడ మృతి చెంది పడి ఉంది, అన్నోన్ వ్యక్తి మృతి చెంది ఉన్నారని మాకు సమాచారం వచ్చింది. దాని ప్రకారం వెంటనే మా పోలీస్ స్టాఫ్ వెళ్ళి చూడగా అక్కడ ఒక ట్రాన్స్జెండర్ బై నేమ్ షీలా, ఆవిడ ఏజ్ 27 years, అక్కడ చనిపోయి రక్త గాయాలతో చనిపోయి పడి ఉండడం జరిగింది. సో తర్వాత మనము 302 కింద ఆ రోజు ఎఫ్ఐఆర్ చేసి సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా 1-2 వ్యక్తులు ఒక 2 వీలర్ మీద ఎర్లీ మార్నింగ్ 2 వీలర్ మీద తీసుకొచ్చి అక్కడ బాడీ పడేసిపోయినట్టుగా మాకు క్లూస్ దొరికాయి. తర్వాత మేము ఆ క్లూస్ తీసి 19 కేసులు ఉన్నాయి. దీంట్లో దొంగతనాలు ఉన్నాయి, స్నాచింగ్స్, రాబరీస్, తర్వాత అటెంప్ట్ టు మర్డర్ ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి. లేటెస్ట్గా ఇప్పుడు ఇది 302 కూడా అయింది. ఇతని మీద 2021లోనే పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. 1 సంవత్సరం పాటు జైల్లో కూడా ఉండొచ్చాడు. తర్వాత రౌడీ షీటు, సస్పెక్ట్ షీటు కూడా ఓపెన్. అతను ఒక డబ్బులు అడిగాడు కొన్ని, ఆవిడ ఒక 3,000 రూపాయలు ఇచ్చింది. అవి చాలావని ఆవిడతో గొడవ పెట్టుకొని ఫోన్పే పాస్వర్డ్ చెప్పమని ఆవిడని విచక్షణారహితంగా ఇతను ప్రవీణ్ కలిసి చాకుతోటి కట్టితోటి కొట్టడం జరిగింది. ఆవిడ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా ఏమైనా డబ్బులు ఉన్నాయేమని అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా కొట్టినారు. సో తర్వాత వాళ్ళ దెబ్బలకి తాళలేక ఆవిడ చనిపోయింది, ఆ ట్రాన్స్జెండర్ చనిపోయింది. ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ ఫతేనగర్ గ్రేవ్ యార్డ్లో పడేసినారు. తర్వాత A2 ప్రవీణ్ కూడా ఇతను కూడా ఒక 6 కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. ఇతను కూడా చాదర్ఘాట్లోని రేణుకేళ్లమ్మ దేవాలయంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎల్ఈ అంజయ్ ఆధ్వర్యంలో రేణుకేళ్లమ్మ కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. తొలి ఏకాదశి సందర్భంగా రేణుకేళ్లమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడనుంది. 27 సంవత్సరాలుగా నిరాటంకంగా కళ్యాణం నిర్వహిస్తున్నట్లు అంజయ్ వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు, ప్రజా ప్రతినిధుల నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు అంజయ్య వారిని శాల్వలతో సత్కరించారు. మా కాకగారైనా ప్రతిసారి ఇక్కడికి పిలిచి మాతోటి కళ్యాణం రంగరంగ వైభవంగా కళ్యాణం చేపిస్తున్నాడు. ఈ అమ్మవారికి మేము కళ్యాణం చేస్తున్నందుకు కూడా మాకు కూడా ఎంతో ఘనంగా ఆనందంగా ఉంది. కావున ఇక్కడ భక్తులు కూడా చాలా సంఖ్యలో రావడం జరుగుతుంది. అందరికీ ఎల్లమ్మ టెంపుల్ నుంచి ఉన్నాను. ఇక్కడ ప్రతి ఇయర్ బల్కంపేట అని నెక్స్ట్ వీక్ ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. అట్లనే మన ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసంలో ఉంది. అమ్మవారి దయ వల్ల మేము అందరికీ సహకరిస్తున్నాం. అందరూ మంచిగా చేస్తున్నాం. వచ్చిన వాళ్ళకి అందరికీ మొక్కులు మంచిగా జరుగుతుంది కాబట్టి పబ్లిక్ వస్తుంది. దానివల్ల మాకు మంచిగా జరుగుతుంది, అందరికీ మంచిగా అవుతుంది కాబట్టి మేము అది చేస్తున్నాం. మిగతాది మా రామేశ్వరంలో మాట్లాడుతాం. చదర్ఘట్లోని రేణుక ఎల్లమ్మ టెంపుల్ అంటే యావత్తు హైదరాబాద్లో తెలుసు అమ్మవారి గురించి. ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇందాక ఇంటి కుటుంబ సభ్యులు చేస్తారు. ఎంతోమంది ఇక్కడ ఈ బోనాల పండుగ కూడా శ్రావణంలో అందరూ ఆషాఢంలో చేస్తే ఈ అమ్మవారికి శ్రావణంలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క హైదరాబాదే కాదు యావత్తు తెలంగాణలో జరుగుతున్నటువంటి బోనాల పండుగ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతోటి మంచి వర్షాలు పడాలని చెప్పి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము భగవంతుని మనసారా కోరుతున్నాం.
డ్రైవర్ల సంక్షేమ బోర్డు సాధన కోసం డ్రైవర్ల ఐక్యతను చాటడానికి తెలంగాణ రాష్ట్ర క్యాబ్స్ ప్రొటెక్ట్ ట్రేడ్ యూనియన్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కౌడ సతీష్ అధ్యక్షతన కరీంనగర్ బస్టాండ్ సెంటర్ నుండి జిల్లా లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు మహాపాదయాత్ర నిర్వహించారు. అనంతరం లేబర్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌడ సతీష్ మాట్లాడుతూ తెలంగాణలో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, డ్రైవర్లకు తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని, ఎంవీ యాక్ట్ 2019 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కారణం ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి కానీ అంతకుముందు నుంచి కానీ తెలంగాణ సాధించక ముందు నుంచి కానీ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. అనేక మంది డ్రైవర్లు మరణాలకు పాలవుతున్నారు, అంగవైకల్యం పొందుతున్నారు, వారు అసంఘటిత కార్మికులుగా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. కాబట్టి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, డ్రైవర్లను ప్రత్యేకంగా గుర్తించాలని ఎన్నోసార్లు మేము వినతి పత్రాల ద్వారా, డిమాండ్ల ద్వారా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారిని కూడా కలిసి మేము విన్నవించుకోవడం జరిగింది డ్రైవర్ల సంక్షేమ బోర్డు గురించి. అప్పుడు తను పరిగణలో తీసుకొని దాన్ని రవాణా శాఖకు మంత్రిగా ఉండి కరీంనగర్ ముద్దుబిడ్డగా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారనే నమ్మకం ఉంది. కాకపోతే తొందరగా చేయాలనే ఉద్దేశంతో కరీంనగర్ జిల్లా నుంచి ఈ పోరాటం మొదలై, ఈ ర్యాలీ మొదలై ఆల్ ఓవర్ తెలంగాణలో మొత్తం అన్ని జిల్లాల పరిధిలో జరిగి చివరకు నగరం నడిబొడ్డున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర క్యాబ్స్ ప్రొటెక్ట్ ట్రేడ్ యూనియన్ తీసుకుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు ప్రెజెంట్ కార్మిక శాఖ కార్యాలయానికి వెళ్ళి కమిషనర్ గారికి కలిసి మర్యాదపూర్వకంగా సార్ మా బాగా జిల్లాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మాకు మెయిన్ పార్కింగ్ ప్రాబ్లం ఉంది. లారీ నేను ఆఫీసు ఇట్లా వ్యాన్ అంటే ఇట్లా ఉందో మాకు కూడా కట్టేయమని కోరుకున్నాం. కరీంనగర్ జిల్లాలో మొత్తం 12,000 మంది డ్రైవర్లు ఉన్నారు. కొంతమంది డ్రైవర్లు ఇక్కడ కరీంనగర్లో ఎప్పుడైనా వచ్చి వాహనాలు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ రోడ్ల పక్కన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అట్లానే మా కరీంనగర్ జిల్లా డ్రైవర్లకి మన రేషన్ కార్డులు ఇవ్వాలనేసి, ఆ రేషన్ కార్డులు కూడా ఇవ్వాలనేసి, ఇంటి స్థలాలు కేటాయించాలని, తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ కోటా కూడా మాకు కేటాయించాలని కోరుకుంటున్నాం. ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ జనరల్ సెక్రటరీ అరవింద్ శర్మ మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి సీనియర్ ఎమ్మెల్యే అని చూడకుండా, ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించారని మండిపడ్డారు. బోనాల పండుగకు డబ్బులు ఇచ్చే సంస్కృతిక కేసీఆర్ తీసుకొచ్చారని, ఆ విషయం మర్చిపోద్దని కాంగ్రెస్ నేతలకు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పక్కదారి పట్టించేందుకు ఇలాంటి సమస్యలు తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. ఏ విధమైన అరాచకాలు, అఘాయిత్యాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అమలు కాని హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చి వాటిని పక్కదో పట్టించేందుకు, హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈరోజు రాష్ట్రంలో అన్యాయాలు, ఆకృతాలు జరుగుతూ ఉన్నాయి. నిరంకుశ పాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానం ఈరోజు ప్రజలందరూ కూడా సుశితంగా గమనిస్తూ ఉన్నారు. అందులో సందర్భంగానే ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలందరినీ కూడా రోడ్లపైకి తెచ్చే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు హైదరాబాద్ చూస్తూ ఉంటే కరెంటు కోతలు, అక్కడ విద్యార్థులను చూస్తూ ఉంటే వాళ్లకు డిఎస్సి పరీక్షల నిర్వహణలో ఆ యొక్క చెక్ల రూపంలో ఇస్తున్న విధానాన్ని మేము ఎవరం కూడా తప్పు పట్టలే. ఎందుకంటే అది భక్తులకు, గుడికి సంబంధించిన విషయం కాబట్టి, అది కేసీఆర్ గారే స్టార్ట్ చేశారు కాబట్టి ఎవరు కూడా తప్పు పట్టలే. కొందరు నాయకులు దాన్ని వక్రీకరించి, కాంగ్రెస్ నాయకులు వక్రీకరించి మాట్లాడారు. అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం. నిన్న జరిగిన యథార్థ సంఘటన ఏంటంటే, సబితా ఇంద్రారెడ్డి గారు ఇంత సీనియర్ శాసనసభ్యురాలు, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే, స్థానికంగా ఆమె డివిజన్లో నిన్న ప్రోగ్రాం జరుగుతూ ఉంటే ప్రోటోకాల్ లేని వ్యక్తులను స్టేజ్ పైన కూర్చొనివ్వద్దు అని ఒక్క మాట అన్నందుకు ఎంత రాద్ధాంతం చేసి ఈరోజు గగ్గోలు పెడుతున్నారో కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి. నిన్న జరిగిన వాస్తవం ఏంటి? కేఎల్ఆర్ గచ్చిబౌలి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో వ్యతిరేక ఉద్యోగ సంఘ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. మెంబర్షిప్ పేరిట అక్రమాలకు పాల్పడుతున్న సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సత్యనారాయణ గౌడ్ వర్గీయులు గొడవకు దిగి దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకొని బయటకు పంపించారు. అప్రాక్సిమేట్లీ 8 గంటల టైంలో ఒక బుల్లెట్
అపార్ట్మెంట్ పైన 5th ఫ్లోర్ వరకే 5th ఫ్లోర్లో వచ్చింది. ఐ థింక్ ఇట్ ఈస్ మిలిటరీ అవతల మిలిటరీ ఏరియా ఉంది. ఇది మిలిటరీది ఫైరింగ్ రేంజ్ నుంచి, ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నుంచి మిలిటరీ ఫైరింగ్ కూడా జరుగుతూ ఉంది. అక్కడ నుంచి ఏమన్నా మిస్ఫైర్ అయిందా ఇంకా ఏమైంది అనేది తెలియదు మనకు కూడా. అది అయితే వాళ్ళకి ఇమీడియట్గా మేము పోలీస్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశాము ఇమీడియట్గా. వాళ్ళకి ఆ టైంలో ఇక్కడ ఉన్న ఎవరైతే టెనెంట్ ఉన్నారో వాళ్ళు కూడా బయట వాకింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంట్లో లోపల కానీ ఎవరికి ఏం కాలేదు అనమాట. అది లాస్ట్ వచ్చినప్పుడు అంటే ఇంతకుముందు మేము, ఎందుకంటే నేను దాదాపు 9 years పై నుంచి ఉన్నాము. ఇక్కడ నుంచి ఫైరింగ్ రేంజ్ ఎంత దూరం ఉంది సార్? ఇది 1 kilometer అట్లా ఉన్నట్టు మోస్ట్లీ. నా పేరు నాగార్జున రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్. ఓకే, కాలనీ ప్రెసిడెంట్. పార్క్ లో పట్టడం కాదు, ఏదో ఒకటి దొరికి అది అప్పుడు ఎవరున్నా ఏదో ఎప్పుడో సమ్ ఇయర్స్ స్టార్ట్ ఏదో సంథింగ్ అప్పుడంటే మిలిటరీ ఎవరు ఎప్పుడో వచ్చిపోతుంది ఇంతకుముందు అన్నట్టు అది తెలియదు. ఓకే రైట్. ఇదైతే మేము ఆల్రెడీ పోలీసు వాళ్ళకి ఇన్వెస్టిగేట్. ఓకే రైట్. షేర్లింగంపల్లి డివిజన్ ఆదర్శ్ నగర్ కాలనీలో నూతనంగా చేపట్టే సీసీ రోడ్ పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యవేక్షించారు. రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. కరీంనగర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోమిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు ఎంపీ బండి సంజయ్ని విమర్శించి నిన్న పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా కలిసిన మేయర్ సునీల్ రావు జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ని కలవడంతో మర్యాద పాటించకపోవడం శోచనీయమన్నారు. కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లను సునీల్ రావు బీజేపీలోకి పంపించింది వాస్తవం కాదా? స్మార్ట్ సిటీ అభివృద్ధి విషయంలో జరిగిన అవినీతిపై మీ పార్టీకి చెందిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ కు ప్రస్తుత సునీల్ రావుకు మధ్య అంతర్యుద్ధం జరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ జీవితంలో ఎదిగిన సునీల్ రావు నేడు కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తన దిగజాడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. మేయర్ సునీల్ రావు గారు మా యొక్క ఈ తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని మొన్న రివ్యూ చేసినప్పుడు నువ్వు కరీంనగర్లో రివ్యూ ఎట్లా చేస్తావని అడగడం జరిగింది. దానికి సమాధానంగా ఈరోజు కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఒక రాష్ట్రానికి బీసీ సంక్షేమ శాఖ, అదేవిధంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ కావచ్చు, ఏ మున్సిపాలిటీ కావచ్చు, ఏ జిల్లా పరిషత్ కావచ్చు, ఏ మండల పరిషత్ కావచ్చు, దేన్నైనా సమీక్ష చేసేటువంటి అవకాశం ఉన్నది. అది తెలుసుకో. ఎందుకంటే ఈ కరీంనగర్ మున్సిపాలిటీ అనేది మీ అందరికీ తెలుసు, అది తెలంగాణ రాష్ట్రంలో అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. స్మార్ట్ సిటీ పైన అభివృద్ధిలో ఈ రవీందర్ సింగ్ నీకు కూడా ఏదో ఒక అండర్స్టాండింగ్ మిస్టేక్ ఉన్నది. రవీందర్ సింగ్ నీకు ఈ మధ్యన ఆ స్మార్ట్ సిటీ పనుల మీద పడతలేవు. ఆయన కూడా కేసీఆర్ గారు కావచ్చు, గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి అందరికీ కూడా కంప్లైంట్ ఇచ్చిండు. దాన్ని నువ్వు వినోద్ ద్వారా కప్పిపుచ్చుకున్నావా లేదా అని కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తి ఈరోజు మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు. ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన, నువ్వు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినావు. మరి ఈరోజు నీ ఆస్తి ఎంత ఉన్నది, నా ఆస్తి ఎంత ఉందని కూడా చర్చకు సిద్ధమని కూడా ఈ సందర్భంగా ఈ పత్రికాముఖంగా నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా ఈ ఊసరవెల్లి, కనీసం ఊసరవెల్లినా సిగ్గుపడుతుంది. నువ్వు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి బీజేపీ కూడా సిద్ధంగా ఉన్నావు. ఎప్పుడు కానీ రాత్రి నువ్వు వాళ్ళని కలిసి నీ యొక్క పనులు ఏమైనా ఉంటే కూడా చక్కబెట్టుకుంటా ఉన్నావు. మిస్టర్ సునీల్ రావు, ఇంకొకసారి పొన్నం ప్రభాకర్ గారి మీద ఏ మాట మాట్లాడినా నిన్ను వదిలేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 1042 సర్వే నెంబర్ సీలింగ్ భూమిలో అక్రమ కడ్డాను కూల్చివేయడంపై అమీన్పూర్ ఎంఆర్ఓ రాధా మాట్లాడుతూ మండలంలో ఎక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అక్రమ కట్టడాలపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇవన్నీ కూడా సీలింగ్ ల్యాండ్స్. ఈ సీలింగ్ ల్యాండ్స్ అక్రమ కట్టడాలు మేము ఐడెంటిఫై చేసి ఈరోజు వాటన్నిటిని కూడా ఉంచడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు ఒకసారి కన్స్ట్రక్షన్ చేశాము, మళ్ళీ వాళ్ళు సెకండ్ టైం కన్స్ట్రక్షన్ చేశారు. అవి కూడా ఇవాళ అన్ని డిమాండ్ చేయడం చేస్తుంది. తర్వాత ఇక మిగతా వాళ్ళు మళ్ళీ ఏమైనా అక్రమ కట్టడాలు దాంట్లో ఆ సర్వే నెంబర్ వచ్చేటప్పుడు తప్పకుండా వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. అయితే తహసీల్దార్, అమీన్పూర్ తహసీల్దార్గా నేను ఎంక్రోచ్మెంట్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ప్రతి గవర్నమెంట్ సర్వే నెంబర్ మీద మేము ఎంక్వైరీ చేయిస్తున్నాము, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. తర్వాత టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా తిరుగుతుంది.
కాబట్టి ఎక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగినా కూడా వాటన్నిటిని డిమాలిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్రమ కట్టడాలకు వెళ్ళకపోవడం మంచిది. వెళ్ళినట్లయితే వాళ్ళ మీద అందరి మీద క్రిమినల్ కేసులు కూడా నమ్మకం. పటాన్చెరు మండలం కర్ధానూరు గ్రామంలో రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఒగ్గు కళాకారుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఎస్ సత్యనారాయణ గౌడ్, నిరంజన్ గౌడ్, విఠల్ గౌడ్, ఎస్ భూపాల్ గౌడ్, ఎస్ నరసింహ గౌడ్, జనార్దన్ గౌడ్, కుర్మ సంఘం గూడ గోపాల్, గ్రామ మాజీ తాజా సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ భరత కుమార్ హాజరయ్యారు. వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా కుకట్పల్లి కాంగ్రెస్ నాయకులు కాలనీలో చెత్త వేసే వాటిని గుర్తించి ఆ చోట మొక్కలు నాటేలా కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా కేపీహెచ్బీ విద్యుత్ కార్యాలయం ప్రహారీ గోడ వద్ద మొక్కలు నాటారు. రోడ్ సైడ్ వ్యాపారులు నాటిన మొక్కలను లేక చేయకుండా అక్కడ చెత్తను పడవేశారు. ఒకవైపు జిహెచ్ఎంసీ డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు బారిన పడకుండా నీటి నిల్వలను చెత్త చెదారాన్ని తొలగిస్తుంది. దీన్ని లెక్క చేయకుండా రోడ్ సైడ్ వ్యాపారులు వ్యవహరిస్తున్న తీరుపై అందరూ మండిపడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇస్తామన్న మంత్రి సీతక్క. అత్యాచారానికి పాల్పడే వారికి కఠిన శిక్షలు విధిస్తామన్న ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి అనిత. బోనాల పండుగ చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత, నిరసనకు దిగిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఆషాఢ జాతర మహోత్సవ ఆహ్వాన పోస్టర్ను ఆవిష్కరించిన ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. So if you pick updates, for more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.